సో కమింగ్ టు ఈ హ్యాకింగ్ అంతా చూసాము. నాకు ఒక డౌట్ ఉంది. లైక్ అందరికీ ఉంది డార్క్ వెబ్. డార్క్ వెబ్ కూడా చాలా డేంజరస్, రైట్? వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డార్క్ వెబ్? దీనికి ఎంతమంది బానిసలు అవుతున్నారు? సో మనం డార్క్ వెబ్ని చాలా సింప్లిఫైడ్గా అందరికి అర్థమయ్యేటట్టు డిస్కస్ చేయాలంటే అండి, మనం డైలీ మనం యూజ్ చేసే అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో దీన్ని సర్ఫేస్ వెబ్ అంటారు అనమాట. ఈ సర్ఫేస్ వెబ్లో మనం ఏం చేస్తాం, నార్మల్గా షాపింగ్ చేయడం కానీ, గ్రాసరీస్ పర్చేజ్ చేయడం కానీ, సోషల్ మీడియా కానీ, ఆర్ వికీపీడియా, గూగుల్ సర్చ్ ఇంజిన్, ఇవన్నీ థింగ్స్ కూడా ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సర్ఫేస్ వెబ్ కిందకి వస్తుంది. బట్ ఇంకోటి డార్క్ నెట్ ఉంటుంది. డార్క్ నెట్ కానీ డార్క్ వెబ్ కానీ. సో నార్మల్గా కొంతమంది అంటుంటారు, నార్మల్ ఒక ఇంటర్నెట్ 100% లాగా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనం యూజ్ చేస్తే జస్ట్ 4% ఆఫ్ ద ఇంటర్నెట్. రిమైనింగ్ 96% ఆఫ్ ద ఇంటర్నెట్ అన్నది డార్క్ వెబ్. సో దీన్ని ఎందుకు ఇట్లా 96% అంటున్నారు అనే రీజన్ వచ్చేసరికి దాన్ని ఇప్పటివరకు ఎవరు కూడా ఎక్స్ప్లోర్ చేయలేరు అనమాట. అదే ఇన్ఫినిటీ అనమాట. ఎవరు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేరు. దాంట్లో ఎంతమంది యాక్టివ్గా ఉంటున్నారు, ఎంతమంది పర్చేసెస్ కానీ, ఎంతమంది లైవ్లో యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తున్నారో ఎవరికి తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన సర్ఫేస్ వెబ్లో క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎన్ని డివైస్లు లైవ్లో ఉన్నాయి, ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, ఎంతమంది ఒక స్పెసిఫిక్ వెబ్సైట్ని విజిట్ చేస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. బట్ డార్క్ వెబ్లో అలాంటి థింగ్స్ అని జరగదు. సో ఇప్పుడు డార్క్ వెబ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్ మనం జనరల్గా మనం గ్రాసరీస్ ఎట్లయితే పర్చేస్ చేస్తామో బిగ్ బాస్కెట్లో ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్లో, డార్క్ వెబ్లో హ్యాకర్స్ ఆర్ స్కామ్స్టర్స్ గన్స్ కానీ, డ్రగ్స్ కానీ, ఆర్ ఇల్లీగల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, చైల్డ్ పోర్నోగ్రఫీ కానీ, ఆర్ ఇలాంటి కంప్లీట్ థింగ్స్ వేరే కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయడం కానీ, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా మనకు ఈ డార్క్ వెబ్లో జరుగుతాయి. మీరు ఒక ఇల్లీగల్ థింగ్ని చెప్పండి, అది మనకి డార్క్ వెబ్లో ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మన డేటా కూడా ఒక పెద్ద ప్లేస్ అనమాట డార్క్ వెబ్. సో మన డేటా మొత్తం పోయి ఎక్కడ స్టోర్ అవుతా అంటే ఈ డార్క్ వెబ్లోనే. సో ఎందుకు ఈ డార్క్ వెబ్లో ఇల్లీగల్ థింగ్స్ అన్ని జరుగుతున్నాయి అండ్ దీన్ని ఎవరు కూడా ఏం చేయలేరా, అండ్ ఎందుకు హ్యాకర్ స్పెసిఫిక్గా యూజ్ చేస్తున్నారు అంటే, డార్క్ వెబ్ అనేది ఒక అనానిమిటీ అంటారు అనమాట. అంటే దాన్ని అంత ఈజీగా మనం ట్రాక్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసాం అనుకోండి మన మొబైల్ ఫోన్లో, క్రోమ్లో కానీ, ఫైర్ ఫాక్స్లో కానీ, మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ మన గవర్నమెంట్స్ కానీ, ఆర్ ఐఎస్పీ ఎవరైతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉంటారో వాళ్ళు కానీ, ఆర్ ఎవరైతే లైక్ మనం ఓపెన్ చేసే వెబ్సైట్ ఓనర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మన డేటాని చూడొచ్చు. మనం ఏమేమి సెర్చ్ చేస్తాం, ఏమేమి యాక్టివిటీస్ అని పర్ఫామ్ చేస్తాం ఇంటర్నెట్లో. బట్ డార్క్ వెబ్ విషయానికి వచ్చేసరికి ఎవరు కూడా ట్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నారు అనమాట. ఎందుకంటే దాంట్లో టార్ అనే ఒక నెట్వర్క్ ఉంటుంది. ఈ టార్ నెట్వర్క్ ఏం చేస్తా అంటే మల్టీ లేయర్స్ యాడ్ చేస్తాం అనమాట. ఈ టార్ నెట్వర్క్కి ఐకాన్ ఎలా ఉంటుందంటే ఆనియన్ ఐకాన్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఆనియన్కి ఎట్లయితే లేయర్స్ ఉంటుందో సేమ్ ఈ టార్ నెట్వర్క్ కూడా మల్టిపుల్ లేయర్స్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం క్రోమ్లో, ఓపెన్ చేస్తే అది మన ఎగ్జాక్ట్ లొకేషన్ అని తెలిసిపోద్ది. ముందు చెప్పినట్టు హ్యాకర్స్కి అండ్ గవర్నమెంట్ వాళ్ళకి, ఐఎస్పీ వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది. బట్ ఇక్కడ డార్క్ వెబ్లో మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నామంటే మన లొకేషన్ తెలియదు అనమాట. అది ఎట్ ఎ టైం 3 డిఫరెంట్ లొకేషన్ చూపిస్తుంది. అంటే మీరు ఒక వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తున్నారంటే ఇప్పుడే వితిన్ సెకండ్స్లో స్విట్జర్లాండ్ ఉన్నట్టు చూపిస్తుంది, లండన్లో ఉన్నట్టు చూపిస్తుంది, అండ్ యూకేలో ఉన్నట్టు చూపిస్తుంది. సో మనం మూవీస్లో చూస్తుంటాం, ఎవరైనా ట్రాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు సెకండ్స్లో ఇక్కడ అక్కడ చూపిస్తుంటుంది. సేమ్ అది టార్ బ్రౌజర్ అనమాట. సో ఈ టార్ నెట్వర్క్ అనేది టార్ బ్రౌజర్లో ఉంటుంది. ఈ టార్ బ్రౌజర్ ఎప్పుడైతే వాడుతుంటామో మనం ఒక వెబ్సైట్ని విజిట్ చేసినప్పుడు అది ఎట్ ఎ టైం మల్టిపుల్ రీజన్స్ అని చూపిస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ట్రాక్ చేయడానికి కొంచెం ఇంపాసిబుల్ అవుతుంది. మీరు ఏదైతే ఇల్లీగల్ థింగ్స్ చెప్తున్నారో, మీరు ఎనీ ఇల్లీగల్ థింగ్ చెప్పండి, అవన్నీ కూడా మనకి డార్క్ వెబ్లో జరుగుతాయి. దాంట్లో ఇప్పుడు కొన్ని డార్క్ రూమ్స్ అని ఉంటాయి. ఈ డార్క్ రూమ్లో ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ నేను ఉన్నాను, ఈ డార్క్ రూమ్లోకి వెళ్తాను, వాడు కొంత సబ్స్క్రిప్షన్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక $10 కాదనుకోండి, ఒక $100 అడుగుతాడు. నేను $100 పే చేశాను. పే చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే నాకు వాడు ఒక వీడియో ప్లే చేస్తాడు. ఆ వీడియోలో ఏముంటాడంటే లైవ్లో ఒక పర్సన్ వస్తాడు, ఇంకొక పర్సన్ తీసుకొస్తాడు. ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ పర్సన్ కిల్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ అట్లనే మనకు ఒకప్పటి నుంచే ఉన్నాయి డార్క్ రూమ్స్ అనేవి. ఇప్పుడు అంటే ఆ మూవీ వాళ్ళందరికి అవేర్నెస్ వచ్చింది, కానీ చాలా డేస్ నుంచి డార్క్ రూమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. డార్క్ వెబ్ లో తెలిసి టెర్రరిజం మొత్తం అక్కడే స్టార్ట్ అయినట్టుంది, డార్క్ వెబ్ నుంచి స్టార్ట్ అయిందండి. బట్ రియల్ చెప్పాలంటే మనకి డార్క్ వెబ్ అనేది మిలిటరీ వాళ్ళు క్రియేట్ చేస్తారు వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ కోసం. అంటే సీక్రెట్గా కమ్యూనికేట్ చేద్దామనే ఇంటెన్షన్తోనే మిలిటరీ వాళ్ళు క్రియేట్ చేసిన దాన్ని హ్యాకర్స్ ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు. జనాలు బాగా మిస్యూజ్ చేసుకుంటున్నారు అనమాట. మర్డర్ ఎట్లా చేయాలి, ఏది ఎట్లా చేయాలి అని చెప్పేసి.